హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 8 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతున్నాయి, డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రావట్లేదా, ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అండ్ ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్, నేను ఎవరికి ప్రెడిక్షన్ మీటర్ ఇస్తాను. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీ అందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇంత టైట్ ఐపీఎల్ షెడ్యూల్లో కూడా, ఇంత టైట్గా మ్యాచెస్ అవుతున్నా కూడా మీకోసం ప్రాపర్గా అనాలిసిస్ చేసి ప్లేయర్స్ గురించి అండ్ స్టేడియంస్ గురించి, పిచ్ కండిషన్స్ గురించి, సాయిల్ గురించి, అన్నిటి గురించి అనాలిసిస్ చేసి నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఇంత నేను కష్టపడుతున్నా. సో ఇంత కష్టపడినప్పుడు మీ సైడ్ నుంచి నాకు ఇచ్చే రివార్డ్ అయితే ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ నేను చేసేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో లైక్ ఆ ఒక్క వర్క్ అయితే నాకు చేసి పెట్టండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు అంటే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడబోతున్నారు. ఇది చెన్నై వాళ్ళ హోమ్ పిచ్. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా లేదా. పిచ్ కండిషన్స్ అయితే ఇదైతే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. ఇది స్పిన్నర్స్ అయితే చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అయితే, అండ్ చెన్నైలో చాలా బాగా ఎండలు ఉంటాయి కాబట్టి అండ్ ఈవినింగ్కి కూల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ అయితే వస్తుంది. బట్ బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం బాల్ అయితే చేంజ్ చేస్తారు కాబట్టి, మరి హోల్డ్ చేయలేకపోతే బాల్ అయితే చేంజ్ చేస్తారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా మీరు సెకండ్ ఇన్నింగ్స్ వరకు వెయిట్ చేయక్కర్లా, ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కనిపించేస్తుంది. అంత టెంపరేచర్ చేంజ్ అయితే ఉంటుంది ఆ చెన్నైలో అయితే. సో ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది, బాల్ కూడా చేంజ్ చేస్తారు. సో అది డ్యూ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. బట్ ఎవరైనా టాస్ గెలిస్తే ఫస్ట్ చేజింగ్ తీసుకుందామని అనుకుంటారు దీంట్లో. లైక్ టార్గెట్ చూసి నిదానంగా స్లోగా ఆడుకోవచ్చు కాబట్టి. సో ఏ టీం అయినా సరే విన్ ద టాస్, చూస్ టు బాల్ ఫస్ట్. సో ఇది అయితే జరుగుతుంది. ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి చూద్దాం. సో ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ సిఎస్కేది హోమ్ పిచ్ కాబట్టి సిఎస్కే వాళ్ళ టీం ఎలా ఉంటుందో చూద్దాం. సిఎస్కేకి సేమ్ అదే 12 ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. చాలా బాగా సెట్ అయ్యారు లాస్ట్ మ్యాచ్, ముంబైని చాలా బాగా ఆపారు. సో అదే 12 అయితే ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ 12 అంటే చూద్దాం. ఓపెనర్స్ రచిన్ రవీంద్ర అండ్ త్రిపాఠి, అండోన్ గైక్వాడ్, శివం డూబే, దీపక్ హుడా, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, నేతన్ అలీస్ అండ్ ఖలీల్ అహ్మద్. ఇదే 12 అయితే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. సో ఆర్సీబీది వచ్చేసి చూద్దాం. ఆర్సీబీకి నేను ఒక్క చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ చేంజ్ ఏంటో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ప్లేయింగ్ 12 ఎలా ఉంటే చెప్తాను. ఫిల్ సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, రజత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రసిక్దర్, షుయాన్ శర్మ, జార్జ్ హేజల్వుడ్ అండ్ యష్ దయాల్. ఆ ఒక్క చేంజ్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ రసిక్దర్ స్వప్నిల్ సింగ్ ఏమైనా మ్యాచ్ లోకి వస్తాడా. ఎందుకంటే ఇంత స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లో రసిక్దర్ లైక్ స్లోవర్ వన్స్ వేస్తాడు అండ్ పేస్ కూడా ఉంటుంది. బట్ దట్ మచ్ ఎఫెక్టివ్ కాదేమో పిచ్ ప్రకారం చూస్తే. సో మేబీ స్వప్నిల్ సింగ్ విల్ బ్రేక్ ఇన్ టు ది 11 అని నేను అనుకుంటున్నా. చూద్దాం లైక్ ఆర్సీబీ వాళ్ళు ఏం చేస్తారు అనేసి. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? సిఎస్కేలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ వచ్చేసి రచిన్ రవీంద్ర. లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ కూడా చేయలేదు కానీ బ్యాటింగ్ లో లాస్ట్ దాకా ఉండి హోల్డ్ చేసి మ్యాచ్ ని అయితే గెలిపించాడు. లైక్ వన్ సైడ్ వికెట్లు పడిపోతున్నా తను హోల్డ్ చేసి మ్యాచ్ ని అయితే గెలిపించాడు. సో రచిన్ రవీంద్ర మళ్ళీ ఎక్స్పెక్టర్ కాబోతున్నాడు. తను స్టార్ట్ ఎలా ఇస్తాడు, ఎంతసేపు ఉంటాడు అండ్ బౌలింగ్ కూడా చేస్తే బాగుంటది. సో ఎక్స్పెక్టర్ ప్లేయర్ వచ్చేసి మనకి ఇక్కడ రచిన్ రవీంద్ర. ఇక్కడ వచ్చేసి రజత్ పటిదార్. ఆర్సీబీలో రజత్ పటిదార్ విల్ బి ద ఎక్స్పెక్టర్ ప్లేయర్. కెప్టెన్సీ పరంగా కానీ స్పిన్ ని కొట్టడంలో రజత్ పటిదార్ చాలా బాగా కొడతాడు, స్పిన్ ని శ్రద్ధగా కొడతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు చెన్నైకి వస్తున్నారు. చెన్నైలో అంత ఈజీగా కండిషన్స్ అయితే ఉండవు స్పిన్ కి. సో రజత్ పటిదార్ ఆ స్పిన్నర్స్ ని ఎంత మిడిల్ ఓవర్స్ లో కౌంటర్ చేసి కొడతాడు. ఆర్సీబీ లైక్ మ్యాచ్ దాని మీదే మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో రజత్ పటిదార్ వచ్చేసి ఎక్స్పెక్టర్ ప్లేయర్ నాకు ఆర్సీబీలో. సో చెప్తున్నా ఇప్పుడు మ్యాచ్ లైక్ ప్లేయింగ్ 12 అనాలిసిస్ చేసి చెప్తున్నా. ఈ పిచ్ లో, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లో గన్ స్పిన్నర్స్ ఉండాలి. మీకు వికెట్స్ తీయాలంటే గన్ స్పిన్నర్స్ ఉంటేనే కానీ మీకు వర్కౌట్ అవ్వదు. ఏ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లో అయినా కానీ. ఇక్కడ చూడండి సిఎస్కేకి మన 12 చూసుకుంటే దాంట్లో నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా. ఏ టీం అన్నా ఇంతకన్నా గొప్ప స్పిన్నర్లను ఎక్కడన్నా తీసుకురాగలరా? ఇంతకు మించి స్పిన్నర్లు మన చిదంబరం స్టేడియంలో
నూర్ అహ్మద్ అబ్బా లాస్ట్ మ్యాచ్ 4 వికెట్లు తీశాడు, నెక్స్ట్ లెవెల్. తను ఒక్కడే మ్యాచ్ లైక్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశాడు అటు మన చెన్నై వైపు తిప్పేశాడు. అశ్విన్ మాస్టర్ క్లాస్, తనకున్న బ్రెయిన్ తనకున్న స్కిల్ ఎవరికి రాదు. తను లైక్ ఈ గేమ్ లో ఒక స్టేజ్ లో ఉన్నాడు. తను చాలా పెద్ద మాస్టర్ మైండ్ తను అశ్విన్. సో జడేజా మీరు అలా వెళ్ళి ఇలా వాటర్ తాగిల్ వచ్చేలో ఓవర్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్ గా వేస్తాడు, బ్యాట్స్మెన్ కి ఆలోచించే టైం కూడా ఇవ్వడు, చాలా ఫాస్ట్ గా ఓవర్స్ కంప్లీట్ చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ నీడెడ్ మన దీపక్ హూడా కూడా స్పిన్ వేస్తాడు, రచిన్ రవీంద్ర కూడా స్పిన్ వేస్తాడు. అండ్ నేథన్ ఎల్లిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ డెడ్ బౌలర్. చాలా మంచి స్లోవర్ రన్స్ ఉన్నాయి నేథన్ ఎల్లిస్ కి, హిట్ చేయడం అంత ఈజీ కాదు. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లే లో వికెట్స్ తీస్తున్నాడు, ఇది చాలా చాలా గుడ్ సైన్ సిఎస్కే కి. సో సిఎస్కే టీం అయితే ఇలా ఉంటది. ఆర్జీబీ టీంలో అయితే చిదంబరం స్టేడియం ని మైండ్ లో పెట్టుకుని చెప్తున్నా, ఆర్జీబీకి చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు గెలవాలంటే మ్యాచ్. ఎందుకో చెప్తా. పవర్ ప్లేలో మేబీ సాల్ట్ కొట్టచ్చేమో, ఫాస్ట్ బౌలర్స్ ని కొంచెం అడ్జస్ట్ అయ్యి కొట్టచ్చేమో. వన్స్ వాళ్ళు స్పిన్నర్స్ ని అటాక్ లోకి తెచ్చిన తర్వాత వీళ్ళ బ్యాటర్స్ ఎవరో చూద్దాం. పడికల్, కోహ్లీ, సాల్ట్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్. మన పటిదాన్ని పక్కన పెట్టింది, స్పిన్ బాగా ఆడతాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ విరాట్ కోహ్లీకి అంత స్ట్రైక్ రేట్ బాగుండదు. స్పిన్నర్స్ వచ్చినప్పుడు అంత ఫాస్ట్ గా తను అటాక్ చేయడు. ఓన్లీ ఒక్క లైక్ స్లాగ్ స్వీప్ ఒకటి తను డెవలప్ చేశాడు. బట్ ఇప్పుడు చెన్నైలో చాలా పెద్ద స్టేడియంస్ ఉంటాయి కాబట్టి ఆ స్లాగ్ కూడా క్లియర్ అవ్వదో డౌట్. సో కొంచెం స్ట్రైక్ రేట్ అయితే తగ్గుతుంది విరాట్ కోహ్లీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సాల్ట్ అయితే డాన్స్ వేసేస్తాడు స్పిన్ కి, అస్సలు మంచి ప్లేయరే కాదు. స్పిన్ కి డాన్స్ వేస్తాడు క్రీజ్ లో. అసలు వీళ్ళు చెన్నై నూర్ అహ్మద్ వేసే దానికైతే ఇంకా బాగా వేస్తాడని నేను అనుకుంటున్నా. సో పడికల్ చెప్పక్కల, అసలు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు పడికల్. ఇంకా కొంచెం కష్టము, ఎలా ఆడతారో చూడాలి, బట్ మోస్ట్లీ కష్టం. అండ్ లివింగ్స్టన్ అయితే అసలు లివింగ్స్టన్ స్పిన్ ఆడటమే రాదు బ్రో, స్ట్రగుల్ అవుతాడు. ఫాస్ట్ బౌలర్స్ ని కొట్టమంటే లాయలాక్ కొడతాడు, కానీ స్పిన్నర్స్ కి అయితే మాత్రం సింగిల్ తీయడానికి స్ట్రగుల్ అవుతాడు. సో లివింగ్స్టన్ అయితే అలా ఉంది. టిమ్ డేవిడ్ స్పిన్ ఆడతాను నేను సరిగ్గా ఇంకా చూడలేదు, తను మోస్ట్లీ లాస్ట్ లోనే వస్తాడు కాబట్టి ఏమో చెప్పలేం. ఆడడు మోస్ట్లీ. ఆస్ట్రేలియన్స్ కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ అంత బాగా స్పిన్ ఆడరు. దే ఆర్ జస్ట్ లైక్ ఫాస్ట్ బౌలర్స్ కానీ బౌన్స్ ఉన్న పిచ్చెస్ లో బాగా ఆడతారు. సో వీళ్ళకి చూసుకుంటే చాలా 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 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రసిక్దార్ ప్లేస్ లో మేబీ స్వప్నిల్ సింగ్ అయితే లోపలికి రావచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో, వాళ్ళు తెస్తారో తేరో. సో వీళ్ళ ప్లేయింగ్ ట్వెల్స్, వీళ్ళ ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత చెప్తున్నా, ఈ మ్యాచ్ కి వచ్చేసి సిఎస్కే కి విన్ ప్రెడిక్షన్ వచ్చేసి నేనైతే 85% విన్ ప్రెడిక్షన్ సిఎస్కే కి ఇస్తున్నా. ఇది చాలా 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 బోల్డ్ మూవ్. 85% ఇప్పటిదాకా ఏ టీంకి ఇవ్వలేదు, కానీ ఈ టీంకి అయితే ఇచ్చేస్తున్నా సిఎస్కేకి. సిఎస్కేని చెన్నైలో అంత స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లో నేను లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ చూసిన తర్వాత చెప్తున్నా, వాళ్ళని కొట్టడం అంత ఈజీ కాదు. సో సిఎస్కేకి అయితే 85, ఆర్సీబీకి అయితే 15% నేను ఇస్తున్నా. బికాస్ వాళ్ళు చాలా స్ట్రగుల్ ఉంది స్పిన్ లో. వీళ్ళు స్పిన్ పెట్టి ఉక్కిరి వేస్తారు, ఇంకా మధ్యలో మిడిల్ ఓవర్స్ లో చాలా స్కోర్ ని అయితే కంట్రోల్ చేస్తారు. అండ్ పిచ్ మనకు తెలిసిందే, లైక్ 160, 170 టైప్ ఆఫ్ గ్రౌండ్ ఇది. లైక్ 200+ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాస్ట్ ఇయర్ ఏదో కొట్టారు, అది అన్ని కలిసి వచ్చి ఏదో 1-2 మ్యాచ్లు అలా జరుగుతాయి, కానీ మోస్ట్లీ 170, 180 పిచ్ ఇది. 160 to 180 మధ్యలో స్కోర్ అయితే వస్తుంది, అంతకు మించి మీరు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ మొన్న గువాహతి స్టేడియం లాగానే చెన్నై స్టేడియం కూడా అంతే స్కోర్ ఉంటుంది, యావరేజ్ స్కోర్ అనేది. సో ఇది నా అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ మీటర్. నా ప్రిడిక్షన్ మీటర్ ప్రకారం సిఎస్కేకి 85, ఆర్సీబీకి జస్ట్ 15% అయితే ఇస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో, స్పిన్ ఎలా కౌంటర్ చేస్తారో ఆర్సీబీ వాళ్ళు, అసలు లైక్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనేది మనం చూద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.